వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బంగారం చోరీ కేసులో 4 సవర్ల విలువ చేసే 2 బంగారపు చైన్లను పట్టణ 3 టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు. గతంలో జరిగిన వివిధ చోరీలలో 2 నిందితుల వద్ద నుండి వీటిని రికవరీ చేసినట్లు చెప్పారు. వారిలో ఒకరు చిన్నపిల్ల కాగా మరొకరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే ఆయాగా గుర్తించినట్లు చెప్పారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని మెడికల్ ల్యాబ్లో పనిచేసే సిబ్బంది ల్యాబ్కు వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న బ్యాగ్లను బయట ఉంచగా వాటిలో నుండి ఒక బ్యాగ్ను సదరు బాలిక అపహరించుకు వెళ్లిందని, అదేవిధంగా చుండూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆశా వర్కర్గా మహిళ డెలివరీ నిమిత్తం వచ్చిన వారి వద్ద నుండి 2.5 సవర్ల బంగారపు చైన్ అపహరించినట్లు సీఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుల వద్ద నుండి సొత్తును స్వాధీనపరుచుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. ఆ 77/24 ఇది దీంట్లో వచ్చేటప్పటికి 1.5 సవర సంబంధించిన గోల్డ్ చైను. ఇది మీకు ఒక 6 months బ్యాక్ ఎలక్షన్ ముందు ఒక పాప ఒక 3 పిల్లల్ని విజయవాడ తీసుకెళ్తుంది. విజయవాడ తీసుకెళ్ళి చిన్నపిల్లలు వాళ్ళంతా ఆడుకొని సాయంత్రానికి వాళ్ళు తిరిగి రాకపోతే వాళ్ళ మీద మనం అంతా ఫోకస్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళని సెక్యూర్ చేస్తాం. ఆ సెక్యూర్ ఎక్కడ చేసి అంటే విజయవాడ పోయి ఆ అమ్మాయి ఒక పిల్లోడైతే తిరిగి వస్తాడు, ఇంకొక 2 పిల్లలు అమ్మాయి కలిసి వస్తూ ఉంటే మేమే 3 టౌన్లో రైల్వే స్టేషన్ దిగంగానే పట్టుకొని డీఎస్పీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదే పాప ఒక 15 days బ్యాక్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి అక్కడ ల్యాబ్ సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళంతా ల్యాబ్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఆర్నమెంట్స్ పెట్టుకోకూడదు. వాళ్ళు ఈ ఆర్నమెంట్స్ అంటే పర్సులు గిరుసులు అన్నీ ఒక చోట పెడతారు, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. వాటిలోంచి ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోద్ది. వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేము కేసు కట్టాము. కేసు కట్టిన తర్వాత మనకి సీసీ క్యామ్ అనేది ఎంత విలువ అనేది చెప్తా. ఈ దాంట్లోనే వాళ్ళు వచ్చి ఎత్తుక్కొని చూసుకున్నా కూడా ఐడెంటిఫై కాల. దాంట్లో సీసీ క్యామ్ చూడాలంటే కేసు లేదు మేము చూడని అంటారు వాళ్ళు. వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా. అయితే మేము కేసు రిజిస్టర్ చేసుకొని అవన్నీ వెరిఫై చేస్తే ఒక పాప తీసుకొని వెళ్తున్నట్టుగా ఐడెంటిఫై అయింది. ఆ అమ్మాయిని ఎవరైనా చెప్తే మాకు ఎవరికి ఐడెంటిఫై కాదు ఫస్ట్లో. తర్వాత అవన్నీ గమనిస్తూ ఉండగా పలానా ఆమె అని చెప్పి మా వాళ్ళు కూడా రాలేదు. వేరే ఒక సిచ్యువేషన్లో మళ్ళీ అమ్మాయి అదే ప్లేస్కి రావడం, ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేయడం, మా వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇక్కడ తీసుకొస్తాం అమ్మాయిని. ఇక్కడ తీసుకొస్తే అమ్మాయిని నేను ఈ అమ్మాయిని ఎక్కడ చూశాను, నువ్వు ఆ కేసులో ఉన్నావు కదమ్మా అంటే అవును సార్ నేను ఆ కేసులో ఉన్నాను అని అంది. అంటే తల్లిదండ్రులు కూడా అమ్మాయిని పూర్తిగా వదిలేశారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక్కడి నుంచి వాళ్ళ అత్తగారు కడపలో ఉన్నారని చెప్పి వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్న చెల్లెలు వాళ్ళు బంధువులు అక్కడ ఉన్నారని చెప్పి అక్కడ పోయి ఈ చైన్ వాళ్ళకి ఇస్తుంది. చైన్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు దాన్ని కదిరి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్తే అక్కడ నుంచి మా వాళ్ళు పోయి రికవర్ తీసుకురావాల్సి వచ్చింది. ఇది 2.5 సవర్ సంబంధించింది. ఆమె చుండూరు ఎవరది చుండూరు సంబంధించిన ఒక ఊర్లో ఆమె ఆశా వర్కరు. వాళ్ళ కూతురు డెలివరీ కోసము అదే హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్లో చైను పక్కన పెట్టేసేది, బ్యాగ్స్ అవన్నీ పక్కన పెట్టేసి డెలివరీ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈమె లోపల పోయి బయటకు వచ్చే లోపల అదే హాస్పిటల్లో పనిచేసే వర్కరు స్వీపరు ఆయా ఆమె సేమ్ ఇట్లానే తస్కరిస్తుంది. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజరా అహ్మద్,
ట్రెజరర్ గా మునగాల శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేణుమాధవ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ స్వర్ణకార సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ వ్యవస్థలో డబ్బు ఉంటేనే స్వర్ణకార వృత్తిలాగా మారిందని, ఇటువంటి పరిస్థితుల్లో తెనాలి లాంటి ప్రాంతాలలో వృత్తిలో కొనసాగాలి అంటే బ్యాంకుల నుండి కార్పొరేషన్ల నుండి రుణాలు ఇవ్వటం వంటివి అవసరం అన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. సహాయ పరిషత్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘ అనుబంధమైనటువంటి తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గౌరవనీయులు స్థానిక అధ్యక్షులు కామాక్షి స్వర్ణకార సంఘం మరి గుల్లపల్లి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి నజీర్ బాషా గారు ఒక ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మొహిద్దీన్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా భద్రా గారు, మరి వారి కార్యవర్గం మొత్తం కూడా గౌరవాధ్యక్షులుగా రవి గారు, మొత్తం టీము 50 మంది బ్రహ్మాండంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం స్వాగతిస్తూ ఉన్నాం రాష్ట్ర సంఘం తరఫున. మరి మొన్న కొత్తగా లోకేష్ గారు స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అనడం మా అందరం స్వాగతిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని స్వర్ణకారులకు ఇప్పుడు పెరిగినటువంటి రేట్లు, కార్పొరేట్ వ్యవస్థలో స్వర్ణకార వృత్తి డబ్బు పెట్టుబడి ఉంటేనే స్వర్ణ వృత్తిలాగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో తెనాలి లాంటి ఆంధ్ర ప్యాలెస్ లాంటి ఊర్లు మరి ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా బ్యాంకుల ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ మరి ఇవ్వాలని కోరుకున్నాం. అలాగే ఆలపాటి మరి రాజా గారు కూడా మాజీ మంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి హాజరై వారు గట్టి హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఈ టీం మాత్రం ఆ హామీ మేరకు పనిచేస్తుందని నేను ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని సమస్యలు వారు అధికారంలో ఉన్నా లేకపోయినా నేనున్నానని ముందుకు నడిపి మా సమస్యల్ని తీర్చిన మహానాయకుడు ఆల్పాటి రామప్రసాద్ గారు, అలాగే ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గారు, మన మినిస్టర్ గారు, వారికి కూడా మేము ఈ కార్యవర్గంతో వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ షరా బజార్లో మాకైతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా మనం ఎంతో క్షీణించిపోతున్నాము. మరి ఇలాంటి సమస్యల్లో మాకంటూ ఒక నిర్మాణాన్ని పూర్తి చేయాలని మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల ఒక భవనాన్ని నిర్మించి మరి వారు మా 2-3 స్లాబులతో పని పూర్తి చేశారు. తర్వాత కోర్టులో అది ఇదయ్యి తర్వాత అది పెండింగ్ పడింది. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం చేసి మా కొట్లను మాకు ఇప్పించవలసిందిగా నేను మినిస్టర్ గారికి, ఆల్పాటి రామప్రసాద్ గారికి, కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. కొత్తపేట బాలికల పాఠశాల నందు 30,000 రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను బుధవారం ప్రారంభించారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో మోవా సత్యనారాయణ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వాటర్ ప్లాంట్ ను తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి సేవలను ఎంఆర్ఓ గోపాలకృష్ణ కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మెమంటోలను అందజేశారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ రామ్చంద్, తెనాలి అధ్యక్షులు కటికం ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చదువు లేకపోతే మనం దేనికి పనికిరాము. చదువు లేకపోతే కనీసం బయట ఒక చిన్న పని కూడా చేసుకోలేము అని తెలుసుకున్నా. ఫ్రెండ్స్ అనే పేరుతో పక్కనుండే చెడు స్నేహాలకి దూరంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. మనల్ని గైడ్ చేస్తున్నట్టుండి తప్పుదారి పట్టించే ఫ్రెండ్స్ సావాసం ఉండకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఆడపిల్లలు ఇంకా వెరీ కాషియస్గా ఉండాలి. అవసరమైనప్పుడు ఆదుకునే మిత్రుడు కూడా ఒకళ్ళు ఉండాలి. అంటే స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మనం ఒక చెడు స్నేహాన్ని దూరంగా ఉంచుకోవాలి. మంచి మిత్రుల్ని పక్కన పెట్టుకోవాలి. అంటే మన ఉన్నతి కోరుకునే మిత్రులు ఉండాలి. లోపలికి రాగానే నాకు మీలో డిసిప్లైన్ కనిపించింది. బాగా చక్కగా మంచి డిసిప్లైన్తో ఉన్నారు మీరంతా. దీని విషయంలో నేను టీచర్లను అభినందించాలి. ఎందుకంటే పిల్లలకి నేర్పాల్సింది ఇదే. లైఫ్లో
ఒకళ్ళు ఏదైనా టీ కొట్టాలి అని చెప్తా ఉంటారు. విన్నారా ఎప్పుడైనా మీరు? ఒక వ్యక్తి పెద్ద ఆయన వచ్చి మరి ఈ స్కూల్ని గుర్తుపెట్టుకొని వారి భార్య గారి జ్ఞాపకార్థం కావచ్చు, మీ ఉన్నతి కోరుకొని చక్కగా మీకు ఇక్కడ అన్ని రకరకాల ఫెసిలిటీస్ కలుగజేస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. 10th క్లాస్ పిల్లలు పంపించమని చూడడానికి వచ్చినప్పుడు మా రాజలక్ష్మి గారు అడిగారు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంది, మీకు అవకాశం ఉంటే చూడండి అని. ఇక సరేనండి అని చెప్పి అన్నాం. తర్వాత వెంటనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేయడం మీరందరూ కూడా సహకరించారు. టీచర్ గారు కానీ, అమ్మాయి గారు కానీ, చేసేవారు, మిగతా టీచర్స్ అందరూ కూడా, లక్ష్మి గారు అందరూ కూడా సహకరించారు. మీరందరికీ కూడా మంచి నమోదు మార్క్స్ వ్యవస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీకు 10th క్లాస్ పిల్లలందరికీ చెప్తున్నాను, మీరు కనుక వచ్చే సంవత్సరం మీలో ఇప్పుడు దాదాపు 180 మంది ఉన్నారు. 180 మందిలో కనీసం 50 మంది 550 మార్కులు పైన రావాలి. ఈ 50 మంది కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చూపించి మనం ఇస్తాం. అంటే ఆయన పని జరిగినంతసేపు సార్ కూడా అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళతోటి ఉండి తన స్వీయ పర్యవేక్షణలోనే వాటిని అన్నింటినీ నిర్మించడం జరిగింది. ఇది మీ అందరి కోసం చేపట్టారు. అంతేకాకుండా 10th వాళ్ళకే కాదు, మిగతా క్లాసుల వాళ్ళకి కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫోటోలు కూడా తీయించుకొని మెమంటో మీద వాళ్ళ పిక్చర్ వేయించి మరి మీకు మెమంటోస్ ఇవ్వడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేయించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.